నమస్తే అండి, మున్ని గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మా మిద్దె తోట చూడటానికి మా ఊరి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. అలాగే వారితో పాటు కొంతమంది ఆఫీసర్లు వచ్చారు. నేను చెప్తున్నాను, మిద్దె ఎక్కుతుంటే నన్ను చూసి మొక్కలు కదులుతాయి సార్ అని అన్నాను. అవునమ్మా, మొక్కలంటే ప్రేమ ఉన్నవారు అలాగే అనిపిస్తుంది అంటే, లేదు సార్ నేను గమనించాను, మీరు కూడా గమనించండి ఎప్పుడైనా అన్న చెప్పాను. అలాగే అక్కడ ఒక మంచం మీద పెట్టాను, మీరు వేరే వీడియోస్తో చూస్తే అర్థమవుతుంది. మంచాన్ని కూడా మేడం గార్డెనింగ్ చేసేసారు అని అన్నారు. లేదు సార్, మంచిదే మంచము, కానీ నా ఇంట్రెస్ట్తో అది పక్కన ఉంది కాబట్టి ఆ మంచాన్ని నేను మొక్కలు గ్రోబ్యాక్ ఆర్డర్ పెట్టి తెప్పించి మొక్కలైతే పెంచాను అని చెప్పాను. అక్కడ వేరే సారు అవి మొక్కలు కొత్త మొక్కలు కదా, అవి ఫోటోలు తీసుకుంటున్నారు. అలాగే నేను దొండకాయలు ఉన్న మొక్కను చూపించాను సార్కు. చూడండి సార్, ఇంత చిన్న మొక్కకు దొండకాయలు వచ్చాయి అని సార్ చూసి చాలా సంతోషించారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ దొండకాయలు అన్నమాట. చిన్న మొక్క దొండకాయలు అయితే మన దండ ఎలా ఉంటుంది, ఏమన్నా గుజ్జితే అలా దండలాగా భలే వస్తాయండి దొండకాయలు. మీరు కూడా పెంచి చూడండి. అలాగే కొన్ని విషయాలు సార్ చెప్పారు. మీరు ఎలా పెంచుతున్నారమ్మా మొక్కలని నన్ను అడిగినప్పుడు నేను కిచెన్ కంపోస్టు కిచెన్ ఎక్కడ వేస్ట్ చేయను సార్. అలాగే ఎండుటాకులు కూడా మిద్దె ఊడ్చినప్పుడు అవి వేస్ట్ చేయను, అవన్నీ చూపించాను సార్కి. కానీ వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం ఎడిట్ చేశానండి, అవి చూపించేటివన్నీ. అలాగే అక్కడ కొన్ని మిద్దెలు ఖాళీ ఉన్నాయి, పైన ఏ మొక్కలు కనిపించలేదు. వాళ్ళకు చెప్పాలి అంటే సరే సార్ చెప్తాను, కానీ వారు చెప్తున్నారు మీకు ఓపిక ఉంది మాకు లేదు అని అంటున్నారంటే, ఆ ఓపిక అందరికీ వస్తుందమ్మా, మొక్కలు పెంచితే తెలుస్తుంది అని చెప్పారు. నేను అన్నాను, మొక్కలు పెంచాలంటే ఓపిక కాదు సార్ ఉండాల్సింది, పిచ్చి ఉండాలా. ఆ పిచ్చి ఉంటే ఎవరు వెనక్కి లాగినా కూడా మనము వెనక్కి రాము. ఆ పిచ్చిలో ఉంటాం కాబట్టి ఎవరేం చెప్పినా పట్టించుకోము. అదే ఇంట్రెస్ట్ ఉన్నా ఓపిక తెచ్చుకొని చేయాలనుకున్నా చేయలేము అని అన్నాను. సార్ అది నిజమే అని అన్నారు. కానీ మా మిద్దె తోట చూడటానికి మున్సిపల్ కమిషనర్ సార్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది సార్కి చెప్పాను, థ్యాంక్స్ సార్ అని అన్నాను. ఎందుకుమ్మా మా పని ఇది అన్నారు. లేదు సార్, మీరు వచ్చి చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాను. ఈ వీడియో ఎంతో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను. బాయ్.